రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూ సేకరణకి వ్యతిరేకంగా సెప్టెంబర్ 18వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ రావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం అధ్యక్షుడు బాబా యోగి, రైతు కూలీ సంఘ అధ్యక్షుడు వంకల మాధవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక్క అప్పన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కంట అప్పలనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జుల మండలం వెన్నెల వలసలోన పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలకు 20 లక్షల ఎకరాల భూమి కట్టబెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ పవర్ ప్లాంట్, అటువైపులో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోనే ఇవాళ మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్తుంది. ఈ కార్పొరేట్ సంస్థలకి భూములు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకని అంటే ఈరోజు మీరు అభివృద్ధి అని చెప్తారు, మీరేమో కార్పొరేట్ సంస్థలు భూములు ఇవ్వడం అభివృద్ధి కాదు. ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. ఈ రోజు రిజర్వాయర్ ఉంది, వహిదార్ రిజర్వాయర్. ఆ రిజర్వాయర్కి నీరు రావాలంటే నేరేడు దగ్గర బ్యారేజ్ నిర్మించాలా. బ్యారేజ్ నిర్మించకంటే రిజర్వాయర్ ఒక చెరువుగా ఉంది. ఆ రిజర్వాయర్ గారిని మీరు పూర్తి చేస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు పండిస్తే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే భూములు తీసుకోవడం అభివృద్ధి కాదు. మీరు ఆ ఉపాధి వస్తుందని చెప్తారు, మీరు అది కాదు ఉపాధి. మీరు చెప్తారు ఉపాధి అంటే రైతాంగానికి మీరు నీరిస్తే వ్యవసాయం పెరిగితే, ఆ రైతుల ఆదాయం పెరిగితే దానికి అనుగుణంగా అనేకమైన రైతాంగానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. అందులోనే ఉపాధి దొరుకుతుంది. అనేక మంది వేలాది మంది వస్తారు. మీరు ఇవాళ అభివృద్ధి ముసుగుదని కార్పొరేట్ సంస్థలకు మీరు కట్టుబెడతామంటే మాత్రం సహించేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం. అంతేకాదు ఈరోజు ప్రజల అనుమతి లేదు, రైతాంగ అనుమతి లేదు, ఏమీ లేకుండా దొంగసాటుగా వచ్చి ప్రభుత్వ యంత్రాంగం డోన్లు ఎగరేసి ఇవాళ భయభ్రాంతులు చేస్తుంది. గ్రామాలకు వచ్చి ఇవాళ మేము ఇష్టానుసారంగా ఇవాళ డోన్లు ఎగరేస్తారు. మీరు ఎందుకు ఎగరేస్తారు? ఇది చట్ట వ్యతిరేకం కాదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైనా చేయాలంటే ప్రజలు తెలియకండి మీరు ఏదైనా చేస్తారు.